కాళేశ్వరం కమిషన్ మరోసారి విచారణ షురూ చేసింది. ఇవాల్టి నుంచి పలువురిని ప్రశ్నించనుంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు ముగ్గురు ఈఎన్సీలు, ఒక సిడిఓ, సిఈ అధికారి హాజరు కానున్నారు. అధికారులు మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు, హరేరాం, సిడిఓ నరేందర్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. నలుగురు ఈఎన్సీలను ఇప్పటికే ఓ దఫా కమిషన్ వారిని విచారించింది. గతంలో ఈ నలుగురు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ మరోసారి విచారణకు పిలిచింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇవాళ కాళేశ్వరంపై కమిషన్ విచారణ మరొక దఫా ప్రారంభించబోతుంది. ఇవాళ నలుగురు అధికారులు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. గతంలోనే ఈ నలుగురు అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు. కీలక సమాచారాన్ని కూడా కమిషన్కి ఇచ్చారు. కానీ ఈ నలుగురు చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టులో ముగ్గురు ఈఎన్సీలు, ఒక సిడిఓ అధికారి, ఈ నలుగురు కూడా కాళేశ్వరం నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇందులో ముగ్గురు ఈఎన్సీలు ఉన్నారు. మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు, అట్లనే హరేరాం. వీళ్ళు ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. అట్లనే సిడిఓ, సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్కి సంబంధించి నరేందర్ రెడ్డి, ఈయన డ్రాయింగ్ డిజైనింగ్లో ఈయన కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి నలుగురు ఇప్పటికే కమిషన్ ముందు హాజరయ్యారు. ఇందులో దాదాపు నల్ల వెంకటేశ్వర్లు ఇది 5వ కమిషన్ ముందు హాజరవ్వడం. ఒక్కొక్కరి గురించి నాలుగు రకాలుగా అన్నట్టుగా ఈ నలుగురు అధికారులే చాలా కీలకం కాళేశ్వరం కమిషన్లో. ఇప్పటికే మురళీధర్ రావుకు సంబంధించి కమిషన్ ముందు చాలా కీలకమైన ఆధారాలు ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇసుక ప్రాంతం కాబట్టి కాళేశ్వరం నిర్మాణం కుంగుబాటుకు గురైంది. 7వ బ్లాక్లో సమస్యలు తలెత్తాయి. ఏదైతే ప్రాజెక్టు మిడిల్లో కుంగుబాటు గురైంది అనేది కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఎంత స్పష్టంగా అర్థమవుతుంది, మురళీధర్ రావు ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావు ఇసుక ప్రాంతం కాబట్టి కుంగిపోయింది అనేది కాళేశ్వరం నిర్మాణం కుంగిపోయింది అనేది కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అట్లనే సిడిఓ అధికారి నరేందర్ రెడ్డి కూడా డ్రాయింగ్ డిజైనింగ్లో మాకు సంబంధం లేదు, ప్రతి డ్రాయింగ్ డిజైనింగ్లో ఇటు ఎల్ఐటి సంస్థ ప్రమేయం ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పిన విధంగానే వారు పెట్టిన ఒత్తిడి వల్లే పూర్తి స్థాయిలో మేము సంతకాలు చేయడం జరిగింది. డ్రాయింగ్ డిజైనింగ్ మొత్తం కూడా ఎల్ఐటి సంస్థనే ఇన్వాల్వ్ అయి ఉంది. మొత్తం డ్రాయింగ్ డిజైనింగ్ అయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న తరుణంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు అనేది సిడిఓ నరేందర్ రెడ్డి కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం. నరేందర్ రెడ్డి చెప్పిన తర్వాతనే కాళేశ్వరం కమిషన్లో భారీగా అవకతవకలు జరిగాయి, నిర్మాణం తప్పిదాలు జరిగాయి, కుంగుబాటు గురైంది, వాస్తవం అనేది వెలుగులోకి వచ్చింది అనేది కూడా స్పష్టంగా అర్థమైంది. తర్వాత మురళీధరరావు ఇసుక ప్రాంతం కాబట్టి కుంగుబాటు గురైంది అనడం చెప్పడం, అట్లనే సిడిఓ అధికారి డ్రాయింగ్ డిజైనింగ్ మాకు సంబంధం లేదు, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవేలా కాదని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు తరలించి కట్టడం వెనుక మాకు సంబంధం లేదు, ఆ డ్రాయింగ్ డిజైనింగ్ అనేది అందులో గత ప్రభుత్వ పెద్దలు అట్లనే ఎల్ఐటి సంస్థ కీలక పాత్ర పోషించింది అనేది సిడిఓ నరేందర్ రెడ్డి కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. హరిరాం చాలా కీలక పాత్ర పోషించినటువంటి హరిరాం కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్గా గత ప్రభుత్వం నియమించింది. దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం నిర్మాణానికి తీసుకువచ్చారు. కమిషన్ హరిరాంకి దాదాపు 90 ప్రశ్నల పైన సంధించినటువంటి నేపథ్యం ఉంది. ఈ 90 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పనటువంటి నేపథ్యం ఉంది. కొన్నింటిని సమాధానం చెప్పి ఏదైతే ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి పూర్తి ప్రశ్నలకు సమాధానం ఇవ్వనటువంటి నేపథ్యం గతంలో కనిపించింది. 90 ప్రశ్నలకు కార్పొరేషన్ చైర్మన్గా నిన్ను ఎందుకు ఎంపిక చేశారు, ఎందుకు నియమించింది గత ప్రభుత్వం, చాలామంది సీనియర్ అధికారులు ఉన్నారు, కాళేశ్వరం కింద కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ సంస్థల నుంచి నిధులు సేకరించారనే దాని మీద క్లారిటీ ఇవ్వడంలో ఇటు హరిరాం మిస్ అయ్యారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. 1,00,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, ప్రభుత్వం ఏమైనా షూరిటీ ఇచ్చిందా, ప్రభుత్వం ఇచ్చిందా నిధులు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనేటువంటి ప్రశ్నకు ప్రభుత్వం షూరిటీ ఇచ్చింది తప్ప ఎలాంటి నిధులు ఇవ్వలేదు, పూర్తిగా బయట సంస్థల నుంచే కాళేశ్వరం నిర్మాణానికి నిధులు తీసుకొచ్చామన్నది హరిరాం చెప్పినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వం సంబంధించి ఏదైతే పై అధికారులు ఇటు మురళీధర్ రావు కావచ్చు, నల్ల వెంకటేశ్వర్లు కావచ్చు, గత ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు కావచ్చు, ఒత్తిడి వల్లనే దీనికి సంబంధించి
మొత్తం కూడా బిల్లులు పాస్ చేయడం జరిగిందనేది హరిరామ్ చెప్పినటువంటి నేపథ్యం. ఇక కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. అందులో ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ నిధులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే తీసుకొచ్చారు. ఆ నిధులు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చి ఇటు పాలమూరు రంగారెడ్డి కూడా ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందన్నది అన్న ప్రశ్నకు తెలియదు, గుర్తులేదు. మొత్తం కూడా మినిట్ టు మినిట్ బుక్స్ చూసి చెప్తానని చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా హరిరామ్ చేసినటువంటి నేపథ్యం. హరిరామ్ మీదనే గత కమిషన్ చాలా సీరియస్గా కూడా అయ్యింది. పర్టికులర్గా ఇలాంటి తప్పుడు సమాచారం చెప్తే లీగల్గా చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక నల్ల వెంకటేశ్వర్లు ఈయన చాలా కీలకంగా మురళీధర్ రావు కావచ్చు, నల్ల వెంకటేశ్వర్లు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈఎన్సీలుగా పనిచేసిండ్రు కాళేశ్వరంలో. పూర్తిగా అనేక అంశాలు ఈయన కూడా దాదాపు 90 ప్రశ్నలకు పైన కమిషన్ సంధించినటువంటి నేపథ్యం ఉంది. పూర్తి స్థాయిలో సమాధానం చెప్పినటువంటి నేపథ్యం ఉంది. పూర్తి స్థాయిలో అంటే కాళేశ్వరం 2016లో ఎంత ఎస్టిమేషన్ చేశారు, తర్వాత ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నదానికి పూర్తిగా దగ్గర లెక్కలు లేవు. అట్లనే 2016లో దాదాపు మేడిగడ్డ బ్యారేజ్కు 2590 కోట్లు, అట్లనే సుందిల్ల బ్యారేజ్కు 1780 కోట్లు, అట్లనే 1480 కోట్లు ఇటు అన్నారం బ్యారేజ్కు అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత మేడిగడ్డకు 4613 కోట్లు, అట్లనే ఇటు సుందిల్లకు కావచ్చు, ఇటు అన్నారం కావచ్చు 2203 కోట్ల పైననే పెంచడం జరిగింది. కాబట్టి ఇవన్నీ లెక్కలు కూడా పూర్తి స్థాయిలో నల్ల వెంకటేశ్వర్లతో లేవు. గత ప్రభుత్వ పెద్దలు చెప్పిన నిబంధనల ప్రకారమే, ఒత్తిడి ప్రకారమే మేము నడుచుకున్నాం అనేది కూడా ఇటు నల్ల వెంకటేశ్వర్లు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి అధికారులు, ఈ 4 అధికారులు కూడా గత ప్రభుత్వ పెద్దలు కావచ్చు, పై అధికారులు కావచ్చు, వారు చెప్పినటువంటి నిబంధనలు కావచ్చు, వారు చెప్పినటువంటి ఆదేశాల మేరకే నడుచుకున్నాం అనేది చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ నలుగురు పైన కూడా కమిషన్ గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పకపోతే మాత్రం లీగల్గా ఫైట్ చేయవలసి ఉంటుంది, ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది కూడా గతంలోనే ఈ 4 అధికారులకు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కమిషన్ ఎవరైతే అధికారులను విచారించి ఉందో ఆ అధికారులు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారమే ఈ 4 కీలకం. కాబట్టి ఈ 4ని మరొకసారి విచారిస్తోంది. ఈ 4తోటి పూర్తి స్థాయిలో డేటా సేకరించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మురళీధరరావు, నల్ల వెంకటేశ్వర్లు చెప్పిన ఈఎన్సీలుగా పనిచేశారు కాబట్టి కాళేశ్వరంలో వీరిద్దరు చెప్పినటువంటి నిబంధనల ప్రకారమే మేము పనిచేశామనేది కింది స్థాయి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడెక్కడ ఖర్చు చేశారు, ఏ సంస్థ ఎంత పెద్ద మొత్తంలో తీసుకున్నారనే దాని మీద కూడా ఈ హరిరామ్ అనేది కీలకం. కాబట్టి ఈయన సంబంధించిన అంశంలో కూడా మరొకసారి వాంగ్మూలం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇటు సిడిఓ అధికారి నరేందర్ రెడ్డి కూడా గతంలో డిజైన్ డ్రాయింగ్లో మాకు సంబంధం లేదు అనేది చాలా పెద్ద ఎలిగేషన్ కాబట్టి వాటి మీద కూడా పూర్తిగా క్లారిటీగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా కాళేశ్వరం 2016లో నిర్మాణం చేపట్టినప్పటి నుంచి పూర్తయిన తర్వాత కూడా ప్రతి అంశంలో కూడా ఈ 4 చాలా కీలకంగా ఉన్నారు. ఈ 4 మధ్యలోనే లావాదేవీలు జరిగాయి. ఈ 4 మధ్యలోనే మొత్తం నిర్మాణం జరిగింది. ఈ 4 మధ్యలోనే కృంగుబాటు గురైంది. కాబట్టి ఈ 4 వెనకాల ఎవరున్నారు? గత ప్రభుత్వం ఇరిగేషన్ ఉందా, ఆర్థిక శాఖ ఉందా, గత ముఖ్యమంత్రి ఉన్నారా, లేదంటే ఇంకెవరైనా ఏజెన్సీ సంస్థలు ఉన్నాయా అనేది అయితే కీలకంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎందుకంటే బడా కంపెనీల పేర్లు చాలా వినిపిస్తున్నాయి. మెగా కావచ్చు, లేకపోతే ఎల్ఎన్టీ కావచ్చు, లేకపోతే ఆఫ్కాన్ కావచ్చు, అనేక కంపెనీల పేర్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి గత ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ 4 విచారణ చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఈ 4 విచారణ అనంతరం కమిషన్ ఎలాంటి నివేదిక తయారు చేస్తుంది? ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇచ్చే యోచనలో ఎన్డీఎస్ఏ ఉంది. అట్లనే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.